బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. అనంతపల్లిలో చికెన్ షాపులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చికెన్ షాపులు మూసివేయాల్సిందిగా సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చికెన్ షాపులు తెరవద్దని ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేష్ సైతం స్పందించారు. కోళ్ల మృత్యువాతపై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. పౌల్ట్రీ ఉన్న ప్రాంతాల్లో శానిటేషన్ ప్రక్రియ చేపట్టామని, ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశామని, కొన్నాళ్ల పాటు గ్రామస్తులు చికెన్, గుడ్లు తినవద్దని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం అక్కడ రెడ్ జోన్, రెడ్ అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. గత 15 రోజులుగా కూడా బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. కోళ్ల ఫారాల్లో లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1.5 కోటి కోళ్లకు పైగా చనిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దిగాలులో వెళ్ళిపోతుంది. దివాలా తీసే పరిస్థితికి వచ్చేసారు పౌల్ట్రీ రైతు. అసలు దీనికి కారణం ఏంటో చూడండి అంటూ కూడా మనం బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అయినా కూడా అధికారులు స్పందించలేదు. ఒకానొక పరిస్థితిలో పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఇది జనరల్ వైరస్, చలికాలంలో సాధారణంగా వచ్చే వైరస్ అంటూ కూడా కొంత దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. దీనివల్ల మరింత ఎక్కువ నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. వారు ఏదైతే శాంపిల్స్ తీసి పూణే ల్యాబ్కు పంపించారో వాటిలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. సో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ చేజారిపోయేలా ఉందా? ఎందుకంటే ఇప్పటికే కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ శాతం పౌల్ట్రీ పరిశ్రమ ఉంది. సో అక్కడ నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు అగ్రహారంలో ఎక్కడైతే శాంపిల్స్ తీశారో ఆ శాంపిల్స్ డిటెక్ట్ అయిన దగ్గర నుండి 10 కిలోమీటర్ల మేర సుమారుగా అక్కడ రెడ్ అలర్ట్ పెట్టారు. పెరవల్లి మండలం అంతా కూడా ఇప్పటికే చికెన్ షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఎవరు కూడా చికెన్ అమ్మవద్దు, మరలా ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఇటు నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే కనుక నిడదవోలు నియోజకవర్గం, గోపాలపురం నియోజకవర్గం, అటు కొవ్వూరు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో కూడా ఎవరు చికెన్ అమ్మవద్దు అంటూ కూడా కన్సర్న్ పంచాయతీ అధికారులు చికెన్ షాపులు అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంత్రి కందుల దుర్గేష్ ప్రజలెవరో భయపడవద్దంటూనే ఆయన అఫీషియల్ గా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కోడిగుడ్లను కూడా తినొద్దని చెప్పారు. కానీ ఇప్పటికే కోళ్లు ఎప్పుడో గుడ్లు పెట్టేస్తుంటే అవి ట్రావెల్ అయిపోయి ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా కనిపెట్టడం కష్టం. మరి ఇప్పుడు ఎట్లా ప్రజలు కోడిగుడ్లు ఆల్రెడీ తిన్నవారు కొంతమంది ఉంటారు, ఇప్పటికే చికెన్ తిన్నవారు ఉంటారు. సో ఏం చేయాలనేది ఇప్పుడు ప్రజలు కంగారు పడే పరిస్థితి. అయితే దీనికి కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్తున్నారు, ఎవరు కూడా కంగారు పడవద్దు. బర్డ్ ఫ్లూ లక్షణాలు దగ్గు కానీ, నీరసం, జాయింట్ పెయిన్స్ ఉంటే వెంటనే ఆసుపత్రి వైద్యులు స్పందించాలంటున్నారు. సో బర్డ్ ఫ్లూకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చేంత వరకు కూడా కానూరు అగ్రహం ఎక్కడైతే డిటెక్ట్ అయిందో అక్కడికి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి.